మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సిఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం శాసనమండలిలో ఉన్న జూబ్లీ హాల్ కు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించాలని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జూబ్లీ హాల్ ను దత్తత తీసుకుని పరిరక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి సిఐఐకి సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పునరాపూర్ బ్రిడ్జ్ వంటి చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలను అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలక్క మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. సాయి లైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. ఇక భారత్ బయోటెక్ సంస్థ సాలాజంగ్ అమ్మపల్లి బావులను పునరుద్ధరించనుంది. అడిక్మెట్ మెట్ల బావిని, దొడ్ల డైరీ, ఫలక్నుమా మెట్ల బావిని, టీసీఆర్టీసీ రెసిడెన్సీ మెట్ల బావిని కోటి ఉమెన్స్ కాలేజ్ పునరుద్ధరించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దానికి సంబంధించిన జీవోను ఇప్పటికే జారీ చేశామన్నారు. చారిత్రక పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని తీసుకువచ్చినట్లు సీఎం వివరించారు.